ప్రతి ఒక్కరికి కూడా ఏంటంట, పరిశుద్ధాత్మ దేవుడు మనలో జీవిస్తూ ఉంటాడు. కానీ నువ్వు ఆయన్ని ఏం చేయాలి తెలుసా? ప్రభా నువ్వు నాలో ఉన్నావు కదా అన్న విశ్వాసము అని నువ్వు ఒకవేళ నమ్మినట్లయితే నువ్వు ఆయన యొక్క గిఫ్ట్స్ని పొందుతావు. యంగ్ పీపుల్, ఎవరో చెప్పింది ఏదో చెప్పింది కాదు. యు ప్రే, యు ఆస్క్, యు సీక్, నువ్వు పొందుతావు. మొదటిగా మనము ఏదైతే నమ్మామో అతి పరిశుద్ధమైన దేవుని సజీవమైన దేవుని వాక్యము దేవుడైన. కాబట్టి ఈ దేవుని వాక్యం మీద మన జీవితాన్ని కట్టుకుంటూ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ ఏం చేయాలంట, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవా నన్ను కనికరించు అని ప్రార్థన చేస్తూనే ఉండాలంట. ఆపడం కాదండి. దేవుని ప్రేమలో నిల్చున్నట్లు కాచుకొని మనని మనం ఎక్కడ కాపాడుకోవాలి తెలుసా? ఎవరో మనని ఏదో చేస్తారని కాదు, కానీ ఈ విషయాల్లో మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రేమలో మనం నిల్చుండాలి. కనికరం కోసం మనము కనిపెట్టుకుంటూ ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ మనం జీవిస్తూ ఉన్నప్పుడు సందేహపడువారి మీద కనికరము చూపండి. ఎవరికో నీకు వచ్చిన జ్ఞానం, నీకున్న జ్ఞానం లేదు నవ్వకండి, వాళ్ళకు కూడా చెప్పండి. అగ్నిలో నుండి చూసండి 23 చూసినట్లయితే యూదా పత్రిక 23వ వచనం, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. అది ఈరోజు మనం రక్షించడం మానేసి మనమే పడిస్తూ ఉన్నాం అన్నమాట. అకౌంటబిలిటీ ఏంటి దేవునితో అంటే, మనం పాపం చేస్తాం మనం ఒక్కటే కాదండి, మనం ఎంతమందిని దేవుని కొరకు సంపాదించామనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి కూడా గ్రేట్ కమిషన్ ఇవ్వబడింది. సేవకులొక్కలే కాదు, ప్రవక్తలొక్కలే, అపోస్తులొక్కలే, సేవకులొక్కలే కాదు, విశ్వాసమై ఉన్నా కూడా నువ్వేం చేయాలంటే దేవుని కోసము కొన్ని ఆత్మలను, కొన్ని వ్యక్తులను, కొంతమందిని నువ్వు రక్షించాలి. నీ సాక్ష్యమైనా వారికి చెప్పాలి. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇవే చాలా ప్రాముఖ్యమైనవి. నీకు ఎంత ధనం ఉంది, ఎంత ఐశ్వర్యం ఉంది, ఎన్ని గృహాలు ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి, ఎంత బంగారం ఉంది, ఇవన్నీ కాదండి. ఇవన్నిటి వల్ల పరలోకం వెళ్ళరు. దేవుని కలిగి దేవుని మనము జీవించినట్లయితే దేవుని కొరకు నిత్యము ఈ మాసమంతా కూడా దేవుడు మనకి ఏమిచ్చారో దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ దేవుడు మనకి ఏం పని చెప్పాడు ఆ పని చేయడానికి ఇష్టపడండి. ఒక మనిషి, ఒక వ్యక్తి, ఒక ఆఫీసర్, లేకపోతే మీ హెచ్ఆర్ ఎవరో వర్క్ చేస్తే నేను ఇది కంప్లీట్ చేయాలి, నాకు అయిపోయింది టైం లిమిట్ ఉంటుంది కదా. మరి దేవుడు మనకి ఇచ్చిన పనికి ఏముండదు అనుకుంటున్నారా? దేవుడు లెక్కడారు అనుకుంటున్నారా? అందుకే పారబుల్లో దేవుడు చెప్తా ఉన్నాడు కదా, అక్కడ ఎవరైతే ఆయనకి ఇచ్చిన తలాంతులను యూజ్ చేసుకున్నారో నమ్మకమైన వారికంట అనేకమైన వాటిపై అధికారం ఇస్తానంట. ఇంకా నేను ఇట్లా, నా మినిస్ట్రీ ఇట్లానే ఉంటుంది, నేను ఇట్లానే ఉంటున్నానంటే మరి నువ్వు ఇవ్వబడిన దాన్ని వాడుతున్నావా? దాన్ని మల్టిప్లై చేస్తూ ఉన్నావా? ఇతరులకు నీ సాక్ష్యాన్ని చెప్పకుండా అట్లనే కూర్చొని ఉన్నావా? ప్రియకుమారుడు, నీకు దేవుడు ఎన్నో మేలులు చేశాడు కదా, ఎన్నో ఆపరేషన్స్, లేకపోతే ఎన్నో వాటిని దేవుడు తప్పించాడు, ఎన్నో యాక్సిడెంట్స్ తప్పించాడు. అక్క ఇవన్నీ నాకు గుర్తు రావట్లేవు అంటే ఇంకా ఈ మాట వింటున్నావు కదా, చెవులు వినిపిస్తున్నాయి, ఇంకా జీవిస్తున్నాం కదా, దాని బట్టి దేవుడు